పెద్ద నోట్ల రద్దును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. 2000 రూపాయల నోటు ఎందుకు అనే అంశంపై పెద్ద స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులు పెద్ద సమస్య కాదని అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ భారత్ అంటే పరిసరాలు, రహదారుల శుభ్రతే కాదు, మనుషుల మనసులు పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రజల్లో నెలకొన్న గందరగోళం తొలగించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న చంద్రబాబు ట్రంప్కు అభినందనలు తెలిపారు. రూపాయలు 500 రూపాయలు నోట్లను రద్దు చేయడం హిస్టారికల్. ఇది ప్రధానమంత్రి గారితో నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. చాలా రోజుల మునిపే నేను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అర్ధక్రాంతి అని ఒక ఆర్గనైజేషన్ నా దగ్గరికి వస్తే వారితో చర్చించిన తర్వాత ₹500 రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేశాను. చర్చ కూడా చేయమన్నాను. ప్రధానమంత్రికి ఒక లెటర్ రాశాను, ఫస్ట్ సంతకం పెట్టాను. న్యూస్ సెక్రటరియట్లో ఫస్ట్ సంతకం పెట్టాను. బ్రాడ్గా మీరు చూసినప్పుడు దీనివల్ల మొత్తం ఫైనాన్షియల్ క్రైమ్ పోతుంది, అవినీతి పోతుంది, టెర్రరిస్టులకు ఫండ్లు ఆగిపోతాయి, ఇమ్మారల్ ట్రాఫికింగ్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. మీరు లెటర్ రాశారు, ఇది స్పందన బ్రహ్మాండంగా వచ్చింది, మీరు ఆనందంగా ఉంది. డెఫినెట్గా అధికారంలో ఉండే వ్యక్తి నేను ఎందుకు స్ట్రాంగ్గా నమ్ముతున్నానంటే ఇది అవసరం ఈ దేశానికి. 2000 రూపాయలు రాదు, కావాలని కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు. కానీ 2000 రూపాయలు లిమిటెడ్గా ప్రింట్ చేసి సర్వలెన్స్ కూడా పెట్టచ్చు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ డిబేట్ నా. 2000 రూపాయలు అందుబాటులో పెడితే ఇంకా లాభం ఏంటి? 8 నుంచి పోయిలో పడేట అవుతుంది. అది జరగడానికి వీలు లేదు. వన్స్ ఫర్ ఆల్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అవసరం లేనప్పుడు 2000 రూపాయలు ఎందుకు ప్రింట్ చేయాలి? ఒకవేళ టెంపరీగా కావాలంటే కూడా ఇచ్చి యూ విత్ డ్రా. సెల్ ఫోన్ ఉంటే పని అయిపోతా ఉంది. దెన్ వాట్ ఈస్ ది రిలవెన్స్ ఫర్ క్యాష్? రాత్రి ఊళ్ళో పనిచేస్తాడు, పబ్లిక్ తిరుగుతాడు. లాస్ట్లో ఒక ఆయన పెద్ద సూట్ కేసు కొని వస్తాడు. సూట్ కేసు గెలుస్తుంది, వీడికి గెలవడు పాపం. 5 ఏళ్ళు పనిచేసి ఎగిరిపోయాడు, వాడు సూట్ కేసు వచ్చి సూట్ కేసు గెలుస్తుంది. వెర్ ఆర్ యూ గోయింగ్? అదే మార్గం నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కొక్కసారి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులను కూడా ఓపికగా టాలరేట్ చేయడం, ముందుకు పోవడం అవసరం. ఇక్కడ ఇబ్బందులు అంటే ఈరోజు కొంతమంది 500 రూపాయలు ఉంటుంది కానీ వస్తువులు కొనుక్కోలేరు. బ్యాంకుకు పోతే 4-5 గంటలు క్యూలో నిలబడుకోవాలి. దానిపైన ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. మేము ఎంతవరకు వాళ్ళకు అవేర్నెస్ తేవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఏ విధంగా ఇవన్నీ కూడా ఓవర్కమ్ కావడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయడం కోసం నేను సిఎస్ని, మా డీజీపీని ఒక కమిటీ పెడతాను. ఎవ్రీడే మానిటర్ చేస్తాం. వీలైనంత తొందరలో అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక కేస్ స్టడీ, బిగ్గెస్ట్ ఫ్రాడ్, ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఏది ఏమైనా దీనికి న్యాయం జరగాలి, లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవరైతే చిన్న చిన్న షేర్ హోల్డర్స్ ఉన్నారో ఆర్ ఎవరైతే దీంట్లో కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్లో మాట్లాడతాం. ఏ అసిస్టెన్స్ కావాలన్నా సిబిసిఐడికి పూర్తిగా సహకరిస్తాం. ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఆ మ్యాండేట్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ట్రంప్ అక్కడ గెలిచారు. అమెరికా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీ, మోస్ట్ అడ్వాన్స్డ్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఆయన గెలిచిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా అతనికి అభినందన తెలియజేస్తున్నా. మన దేశం కూడా చాలా విషయాల్లో అభివృద్ధిలో కానీ, అదే మరి ప్రధానమంత్రి టెర్రరిజం ఇలాంటి అరికట్టడంలో కానీ ఒక చొరవ తీసుకున్నాడు. భవిష్యత్తులో అతను కూడా సహకరించి ఓవరాల్గా ప్రపంచానికి మేలు జరిగే విధంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్.